ఆటిజం సిమ్టమ్స్ అనేది చిన్నప్పటి నుంచి కనిపిస్తాయి అంటారా? అవి ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే ట్రీట్మెంట్ ఏమైనా సులువు అవుతుంది? ఉంటుందండి. ఆటిజంకి ఏంటంటే అర్లీగా ఏంటంటే బిహేవియర్స్ ఉంటాయి, కొన్ని బిహేవియర్స్. సో అలాంటి బిహేవియర్స్ ఉన్నప్పుడు మనం అర్లీగా పీడియాట్రిషియన్ అప్రోచ్ అవటం, లేకపోతే డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. లైక్ అంటే ఈ ఆస్పెక్ట్లో వాళ్ళు స్పెషల్గా ట్రైన్ అయ్యారనమాట. సో వాళ్ళ దగ్గర ఫాలో అప్లో ఉంటాం. సో మనకి కంప్లీట్ ఇది ఆటిజం అని డయాగ్నోస్ చేయకుండా, లేబుల్ చేయకముందే మనకు కొంచెం డౌట్ఫుల్ బిహేవియర్స్ ఉన్నా కూడా పీడియాట్రిషియన్ ఫాలోఅప్లో ఉంటే మంచిది. సో ఎలాంటివి అంటే ఆ పిల్లలు ఎక్కువ పిల్లలతో కలవరు. సో ఒక్కళ్ళే ఆడుకోవడానికి ఇష్టపడతారు, లేకపోతే ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడటం, లేకపోతే ఒకే బొమ్మతో ఎక్కువగా ఆడటం. ఇప్పుడు ఇంట్లో ఒక 10 బొమ్మలు ఉంటాయి, కానీ వాడు ఒక్క బొమ్మతోనే ఆడతాడు, ఆ బొమ్మే వాడి ఫేవరెట్. అదొకటి. సో లైక్ రిపిటేటివ్ బిహేవియర్స్ అనమాట. ఇప్పుడు మీరు నీ పేరేంటి అని అడిగారు అనుకోండి, వాడుకు నీ పేరేంటి అనే అంటాడు. లైక్ ఇదేంటి, ఏం తిన్నావు అని అడిగావు అనుకోండి, వాడు ఏం తిన్నావు అనే అంటాడు. సో వాడు ప్రాసెస్ చెయ్యడు ఆ మాటని. సో దీన్ని ఎకోలేలియా అంటాం అనమాట. సో ఇది ఉంటుంది. నేను చెప్పినట్టే ఎక్కువ పిల్లల్లో కలవలేకపోవటము, ఒక్కళ్ళు ఆడుకోవటానికి ఇష్టపడటము, ఒకే బొమ్మతో ఆడటానికి ఇష్టపడటము, ఇలాంటివి ఏమైనా ఉంటే మనం వెంటనే పీడియాట్రిషియన్ అప్రోచ్ అవ్వటం మంచిది. మాటలు స్లోగా రావటం. ఓకే, అంటే మాటలు రావటం అనేది ఎంతకాలం మనం వెయిట్ చేయాలి? మాటలు రావటం అనేది డెఫినెట్గా అండి. ఇప్పుడు 2 yearsలో పిల్లలు ఉన్నారనుకోండి, సో ఏదో ఒక విషయంగా పీడియాట్రిషియన్ అప్రోచ్ అవుతానే ఉంటారు. సో మెయిన్ ఏం చెప్తానంటే నేను స్క్రీన్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. సో స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న పిల్లలు ఏంటంటే అవే మాట్లాడతారు, టీవీలో చూస్తూ ఉంటారు కదా, ఆ రైమ్సే చెప్తారు వాళ్ళు. ఇంకా మనం మాట్లాడే వాటికి రెస్పాండ్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళకున్న ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఆ టీవీనే. అలానే అంతే, ఎగ్జాక్ట్లీ అదే చెప్తా ఉంటారు. సో దానివల్ల ఏంటంటే స్పీచ్ డిలే ఉంటుంది. సో ఎప్పుడైనా పేరెంట్స్ నాకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇలా ఫాలోఅప్లో ఉన్న వాళ్ళకి ఒకటే చెప్తా, కనీసం 2 years వచ్చేదాకా స్క్రీన్స్ చూపెట్టకండి. సో ఈ జాగ్రత్త పడితే మాటలు ఈజీగా వచ్చేస్తాయి. సో మనము చాలా వరకు బయటపడిపోతాము ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా. సో మెయిన్ కల్ప్రిట్ స్క్రీన్స్ అండి. సో స్క్రీన్స్ చూపించడం వల్ల, లేకపోతే కొంతమంది ఉంటారు మదర్స్, ఇద్దరు చిన్నపిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, వాళ్ళు ఇంకా స్క్రీన్కి వదిలేస్తారు పిల్లల్ని. టీవీ పెడుతున్నాం, ఫోన్ ఇవ్వట్లా అంటారు. ఫోన్ అయినా టీవీ అయినా ఏదైనా స్క్రీనే. సో ఆ ఏజ్లో వాళ్ళకి అది అస్సలు మంచిది కాదు. సో నలుగురు పిల్లల్లో తిరగటం, లేకపోతే పెద్దవాళ్ళు మాటలు చెప్తూ ఉంటారు కదా, ఎక్కువ మనుషులతో తిరుగుతూ ఉంటే వాళ్ళకి కూడా ఏంటంటే ఆ రెసిప్రొకేషన్, ఓహో ఇది క్వశ్చనా, ఇది ఆ ప్రాసెసింగ్ అని అవన్నీ, ఆ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఉంటుంది అన్నమాట.